అందరికీ నమస్కారం. ఈరోజు మనం కృష్ణానది తీరంలో ఉన్న పవిత్రమైన జెట్రోల్ మదన వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాం. సో మనం ఇప్పుడు ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక ప్రాచీనమైన క్షేత్రం. ఈ టెంపుల్ శ్రీకృష్ణునికి అంకితం. ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఆయనను వేణుగోపాల స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారని చెబుతారు. టెంపుల్లోని శిల్పాలు, స్తంభాలు, గోపురాలు అన్నీ విజయనగర శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. అసలు ఈ ప్లేస్కి జెట్రోల్ అని నేమ్ రావడానికి కారణం ఏంటంటే, రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మని అపహరించినప్పుడు జటాయువు రావణునితో యుద్ధం చేశాడు. అప్పుడు ఆ జటాయు యొక్క రెక్క ఇక్కడ పడడం చేత జటాయు క్షేత్రం అని అంటారు. ఈ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి అండ్ శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు చాలా బాగా జరిగేవంట ఇంతకుముందు. బట్ ఇప్పుడు అంతగా జరగట్లేదు అంటున్నారు. మేమైతే మా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చాము. ఈ స్తంభాలు చూసారా ఎంత బాగున్నాయో. టెంపుల్ చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే దర్శించుకోండి. సో మేమైతే ఈరోజు దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. చూసారు కదా స్తంభాలు ఎంత బాగున్నాయి. గుడి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. బట్ ఇక్కడ నాన్ హిందూస్ ఎక్కువయ్యారు కాబట్టి ఈ టెంపుల్ని ఎంతగా పట్టించుకోవట్లేదు. మేమైతే లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకుందామని. చూసారు కదా స్తంభాలను ఎంత బాగా చెక్కారో. వావ్, నైస్. మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న దగ్గర కొంచెం వీడియోలో లేదు కాబట్టి ఇలా ఫోటో పెడుతున్నాను. ఇది అన్నమాట. మొత్తానికి మదన వేణుగోపాల స్వామి టెంపుల్ కేవలం ఇది ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది చరిత్ర, పురాతనం అండ్ శిల్పకళ, ఆధ్యాత్మిక కలగలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటుంటారు ఇటు పక్కన ఉన్నవాళ్ళు. ఇంకోటి, ఈ జెట్రోల్లో కేవలం కృష్ణ టెంపుల్ మాత్రమే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే అగస్తేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, రాజరాజేశ్వర, కాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా దీన్ని ఏమని పిలుస్తారంటే దక్షిణ కాశీ అని పిలుస్తారు ఇటు పక్కన ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ చిన్నగా తీసిన వ్యూ. సో మా బాబుతో అయితే మేము వచ్చాము. తను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మాతో పాటు మా బాబుని కూడా టెంపుల్కి తీసుకెళ్ళాము. తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ చల్లటి గాలి, ఆ పక్కన కృష్ణానది ఉండడం వల్ల చల్లటి గాలి అంతా చాలా బాగుందన్నమాట. తను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకోటి, ఇప్పుడు మీరు గుడి చూసారా, లైక్ పాత గుడిలా అయిపోయింది. అసలు కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. బట్ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం ఏమైందంటే ఈ జెట్రోల్లో హిందూస్ కన్నా నాన్ హిందూస్ కొంచెం మేజర్గా ఉండడం చేత ఈ టెంపుల్ని అంతగా పట్టించుకోవట్లేదు. సో ఎవరైనా పట్టించుకొని ఇంకా మంచిగా పెయింటింగ్స్ అలా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. మేమైతే మా ఫ్యామిలీతో వచ్చాము. మా బాబు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయ్యో, తను అప్పుడప్పుడే చిట్టి అడుగులు వేస్తూ, చూసారు కదా ఎంత చల్లగాలి. ఆ గాలికి మా బాబాయ్ కింద పడిపోతున్నాడు. సో మేమైతే ఇలా వచ్చాము. నేను, మా హస్బెండ్, బాబు అండ్ అత్తమ్మ, అమ్మమ్మ అలా వచ్చామన్నమాట. అలా ఎంజాయ్ చేసాం. చెప్పాను కదా ఇక్కడ. సో మేమైతే ఇలా వచ్చాము. చూసారు కదా, చిన్నగా కవర్ చేసుకుంటున్నాం వీడియో. మా బాబు అయితే అటు ఇటు భలే తిరుగుతున్నాడండి. ఇంకోటి చెప్పాను కదా, ఇక్కడ నాన్ హిందూస్ ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెంపుల్ని ఉన్నట్టు కాకుండా ఆ చెక్కిన విగ్రహాలలో ఫేసెస్ని పగలగొట్టేయడము. ఎవరు లేని టైంలో చూసారు కదా, అక్కడ ఆ విగ్రహం మీద హెడ్ లేదు, మొత్తం పగలగొట్టేశారు. ఇక్కడ కూడా చూడండి. సో అది చూసి అసలు మనసు చాలా కుంగిపోయింది. ప్రతి విగ్రహం, అక్కడ చెక్కిన ప్రతి శిల్పం మీద ఫేసెస్ మొత్తం పగలగొట్టేశారు. ఇక్కడ కృష్ణుని చూసారా, అక్కడ కూడా పగలగొట్టేశారు. ఇంకా చాలా, అసలు ఇది చూసిన తర్వాత ఎవరైనా అట్లీస్ట్ పట్టించుకొని కొంచెం బాగు చేస్తుంటే బాగుండు. సో ఇంతేనండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.